హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ మనీషా. సో ఏంటి ఫస్ట్ మష్రూమ్స్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఆల్రెడీ థంబ్నెయిల్ చూసి ఉంటారు. సో మష్రూమ్ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిద్దామని ఈ వీడియో స్టార్ట్ చేశాను. యాక్చువల్గా నాకు కూడా అంతగా తెలీదు. ఫస్ట్ టైం కాదు, సెకండ్ టైం ట్రై చేశాను నేను. ఫస్ట్ టైం నచ్చింది, సో సెకండ్ టైం చేస్తున్నా అనమాట. చాలామందికి నాలా తెలియని వాళ్ళు ఉంటారు కదా, సో యూస్ఫుల్ అవుతుందని షేర్ చేస్తున్నా. ముందుగా మనం ఒక బాండి తవ ఏదైనా పెట్టేసుకుని ఆయిల్ వేసుకుని దాంట్లో హోల్ మసాలా అన్నమాట, జీలకర్ర, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క ఇవన్నీ వేసుకుని ఫ్రై అవ్వనివ్వాలి. సో అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకున్నవి వేసుకుని వాటిని కూడా ఫ్రై అవ్వనివ్వాలి. ఆనియన్స్ కొంచెం మంచిగా చిన్నగా కట్ చేసుకుంటే గ్రేవీగా ఉంటుంది, బాగుంటుంది. సో వీటిని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి మంచిగా ఆయిల్లో. ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ అనమాట. నేను కొంచెం తక్కువ క్వాంటిటీ చేస్తున్నా కాబట్టి తక్కువ వేసాను. ఎక్కువ క్వాంటిటీ చేసుకునే వాళ్ళు దానికి తగ్గట్లు వేసుకోండి. సో మీన్వైల్ అది ఎగుతూ ఉండగా మనం మసాలా గ్రేవీ పేస్ట్ తయారు చేసుకుందాం. మిక్సీ జార్లో కొంచెం లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, పచ్చి కొబ్బరి, సో మనకి గ్రేవీకి తగ్గట్లుగా మనం ఎంత క్వాంటిటీ చేస్తున్నామో దానికి తగినట్లుగా వేసుకోవాలి ఇవన్నీ. కొంచెం కాజు, మనకి కాజు గ్రేవీస్ బాగుంటాయి కదా, సో కొంచెం కాజు. అండ్ నేను ఇక్కడ 2 టమాటోస్ తీసుకున్నా మీడియం సైజ్వి గ్రేవీకి. సో టమాటోస్ కూడా వేసేసాను కట్ చేసుకుని. అండ్ కొంచెం కర్డ్ అనమాట, గ్రేవీ కర్రీస్కి కర్డ్ కూడా వేస్తే టేస్ట్ బాగుంటుంది. సో అవన్నీ వేసి ఇలా పేస్ట్ చేసేసాను. సో గ్రేవీకి ఈలోపు మనకి ఆల్రెడీ ముందు వేసుకున్నది ఇది ఆల్మోస్ట్ బ్రౌన్ కలర్ వచ్చేసినాయి, మనకి మంచిగా ఎగిపోయినాయి అనమాట. సో ఇప్పుడు మనం ఆ పేస్ట్ని దీంట్లో వేసి కుక్ చేయాలి కాసేపు, ఎందుకంటే మనం అన్నీ పచ్చి వేసాం కాబట్టి సో కొంచెం కుక్ అవ్వాలన్నమాట. సో ఆ పేస్ట్ మొత్తం దీంట్లో వేసేసి మనం మూత పెట్టేసి సిమ్లో అంటే లో ఫ్లేమ్లో కాసేపు 10 మినిట్స్ అట్లా కుక్ అవ్వనివ్వండి. ఇది యాక్చువల్గా కొంచెం కుక్ అయిన తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు యాడ్ చేశాను అనమాట దీంట్లో. సో అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుని మళ్ళీ మూత పెట్టేసుకుని కుక్ అవ్వనిచ్చాను లో ఫ్లేమ్లో. కాసేపటికి మనకి మంచిగా కుక్ అయిపోయి ఆయిల్ కొంచెం పైకి వస్తున్నట్లు తెలుస్తుంది అనమాట, చూడండి. సో కుక్ అయిపోయి ఆయిల్ కొంచెం పైకి వచ్చినట్లు తెలుస్తున్నప్పుడు మనం మష్రూమ్ని క్లీన్ చేసుకుని మంచిగా కట్ చేసుకుని ఉంచుకోవాలి. ఎందుకంటే ముందే క్లీన్ చేసుకుని ఉంచుకుంటే అవి కలర్ చేంజ్ అయిపోతాయి, బాగోవు. సో కొంచెం గ్రేవీ దగ్గర పడుతున్నప్పుడు చేసుకోవాలి. అండ్ దీంట్లో కొంచెం సాల్ట్, కారం, ఇంకా కొరియాండర్ పౌడర్ ఇవన్నీ తగినట్లుగా వేసుకుని మిక్స్ చేసుకోవాలన్నమాట. సో మసాలా కర్రీలో కారం, ఉప్పు ఇవి కూడా యాడ్ చేయాలి కాబట్టి సో తగినట్లు మన కర్రీకి తగినట్లు లేదా మన టేస్ట్కి తగినట్లు అవన్నీ కూడా వేసుకుని దీంట్లో ఆ తర్వాత కాసేపు కుక్ అవనిచ్చి మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ వేసేసుకోవాలి మంచిగా కుక్ అయిన తర్వాత. చూసారు కదా, నేను వేసేసి మంచిగా అంతా మిక్స్ చేస్తున్నా. సో గ్రేవీ అంతా మష్రూమ్స్కి పట్టేస్తుంది. మష్రూమ్స్ కుక్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టదు. సో ఆల్మోస్ట్ గ్రేవీ మొత్తం కుక్ అయిపోయాక వేసుకోవాలన్నమాట మష్రూమ్స్. సో చూసారు కదా, మష్రూమ్స్ కూడా కుక్ అయిపోయినాయి, ఆయిల్ అది కొంచెం పైకి వస్తుంది. సో ఇప్పుడు ఇన్ కేస్ మీకు కొంచెం కన్సిస్టెన్సీ అంటే గట్టిగా ఉన్నట్లయితే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని కాసేపు కుక్ అవ్వనివ్వచ్చు. మంచిగా కుక్ అయిపోయాక చూడండి, మీకు కన్సిస్టెన్సీ ఎట్లా కావాలో అలా ఉండేలాగా కుక్ చేసేసుకోవాలి. అంతా రెడీ అయిపోయింది ఆల్మోస్ట్.
ఇంకా మనం సర్వ్ చేసుకొని తింటే అన్నంలో కానీ వేడి వేడి అన్నంలో లేదా రోటీ చపాతీలో కానీ తింటే చాలా బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నాకు చెప్పండి బాగుందా లేదా అని చెప్పి. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.